శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 33వ భాగం. ఇప్పుడు సమకాలీన వివాహ వ్యవస్థలో వచ్చిన కొత్త కష్టాల గురించి తెలుసుకుందాం. దేశంలో ఆడపిల్లల శాతం తగ్గిపోయింది. అంచేత కొంతమంది మగపిల్లలకి పెళ్ళి కావడం లేదు. విచిత్రం ఏమిటంటే అనేక మంది ఆడపిల్లలకు కూడా పెళ్ళి కావడం లేదు. అదేమిటి అంటే వివాహాలు కాకపోవడానికి ఆడపిల్లల జననాలు తగ్గిపోవడం ఒక్కటే కారణం కాదన్నమాట. గతంలో మనం ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో ఆడపిల్లలకి పెళ్లి చేసి అత్తారింటికి తోలేసి బాధ్యత తీరిందని చేతులు కడుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఆ సీను మారింది. మగపిల్లల తండ్రులు కూడా పెళ్లి కూతుళ్ళ కోసం తిరగవలసి వస్తోంది. గతంలో ఆడపిల్లకి యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయకపోతే పాపం అని భావించేవారు. ఇప్పుడు అలాంటి చేతస్థాలు ఏం లేవు. ఈవేళ కొందరు ఆధునిక మహిళామణులు ఆడపిల్లలు పెళ్లికి ముందు కామకోర్కెలు తీర్చుకున్నా తప్పు లేదు, సుఖరోగాలు అంటకుండా కడుపు రాకుండా జాగ్రత్త పడండి అవటా అంటున్నారు. సరే, సుప్రీంకోర్టు చెప్పినట్టు అవన్నీ వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు అనుకుందాం. సాంప్రదాయ వివాహ వ్యవస్థలో పెళ్లికి ముందు యువతీ యువకులు శీలవంతులుగా ఉండాలన్న కట్టుబాటు ఉంది, కానీ అటువంటి చట్టం మాత్రం లేదట. మరి ఇది వివాహ వ్యవస్థగా వచ్చిన కొత్త కష్టమే కదా. ఈవేళ తల్లిదండ్రులు ఆడపిల్లలకి కూడా చదువు అవసరమని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగితే అలాంటి అవకాశం కల్పిస్తే పెళ్ళి దానంతట అదే అవుతుందని అంటున్నారు. ప్రభుత్వ పరంగా ఆడపిల్లలకి ఉచిత విద్య అంటూ ఎంతో కొంత సహకారం అందుతోంది. ఐటీ రంగంలో అభివృద్ధి చెందడంతో ఆడపిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఏతావాత ఈ తరం ఆడపిల్లలకి కొన్ని రంగాల్లో ఉద్యోగం వస్తోంది, కానీ చాలదు. కొంతమంది ఆడపిల్లలకి మాత్రమే లభించిన ఆర్థిక స్వేచ్ఛ వారి ఆలోచన విధానాన్ని మారుస్తోంది. ఆడపిల్లలకి ఆర్థిక స్వేచ్ఛ లభించటం మంచి విషయమే అయినా దానివల్ల సంభవించే సైడ్ ఎఫెక్ట్స్ వివాహ వ్యవస్థను తాకాయి. ఇవి వివాహ వ్యవస్థకు వచ్చిన కొత్త కష్టాలే కదా. మరి మన కుర్రాళ్ళకి చదువు అంటకపోవచ్చు, కానీ తెలివితేటలకేం తక్కువ కాదు కదా. కొంతమంది సగటు కుర్రాళ్ళు బాగా చదివి ఉద్యోగం సంపాదించగలమన్న ధీమా లేక అలాంటి ధీమా గల అమ్మాయిని ఎంచుకుని ప్రేమ పేరుతో ఆమె వెంటబడుతూ ఉంటారు. సినిమా కల్చర్ మొదలవుతుంది. అతగాడి వ్యూహం తెలియని ఆమె తనని ఓ పురుష పుంగవుడు ప్రేమించడాన్ని గర్వంగా ఫీల్ అవుతుంది. మెలికలు తిరుగుతూ ముసిముసి నవ్వులు విసురుతూ పాజిటివ్గా స్పందిస్తుంది. అతగాడు ఇంటర్లో పల్టీ కొట్టి ఖాళీగా పోరంబోకులా తిరుగుతూ ఏరియాస్ పూర్తి చేయడానికి కూడా పెద్దగా ప్రయత్నించడం. అతగాడి భరోసా ఏమిటంటే తన ప్రియురాలు ఇంటర్ పాస్ అయి బీటెక్లో చేరింది, తప్పకుండా పాస్ అయి ఉద్యోగం సంపాదిస్తుంది, ఆమెను పెళ్లి చేసుకుని భార్య సంపాదన మీద జాలీగా బతికేయవచ్చు అని భావిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమ జయించి పెళ్లి జరగడానికి ఇదేం సినిమా కాదుగా. జీవితం ప్రతిఫలాపేక్షతో పుట్టే ప్రేమలు పవర్ కట్ ప్రేమలని ఈ మధ్య ఒక ఆయన ఓ టీవీ ఛానల్లో అభిప్రాయపడ్డాడు. బీటెక్ చదివే అమ్మడు మెల్లగా తనకు రాబోయే ఉద్యోగం గురించి, హోదా గురించి, సంపాదన గురించి ఊహించుకోవటం మొదలెడుతుంది. దాంతో రెండో ఆలోచన వస్తుంది. ఆ క్షణం నుంచి వాడిని ఎలా వదిలించుకోవాలా అన్న ఆలోచన మొదలవుతుంది. ఓ దుర్దినాన ఆ ప్రేమికుల మధ్య నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నువ్వేంటి, నీ పొజిషన్ ఏంటి, నీలాంటి పోరంపోకుగాడిని ప్రేమించానని చెబితే మా ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు,
అసలు నీకు నాకు ప్రేమేంటి, పెళ్ళేంటి, పో పో అనే పవర్ఫుల్ తెగదెంపుల సీను చోటు చేసుకుంటుంది. ప్రేమ పవర్ కట్ అయిపోతుంది. అంతవరకు మనవాడు తన గుండెల్లో కట్టుకున్న మల్టీ స్టోర్డ్ బిల్డింగులు కుప్పగూలిపోతాయి. ప్రేమ స్థానంలో పగ. ఆమె తనది కానప్పుడు ఇంకెవరికి దక్కకూడదన్న కసి. దాంతో ఓ సీసాడు యాసిడ్ ఆమె మొహం మీద ఉమ్మరిస్తాడు. యాసిడ్ దాడులకి ఇంకా అనేక కారణాలు ఉన్నప్పటికీ చదువుకునే యువత కేసుల్లో లోపాయికారి కారణం పవర్ కట్ ప్రేమే. ఆ తర్వాత మీడియాకి మేత అయిపోవడం మామూలే. ఇది యువతకి వచ్చిన కొత్త కష్టం కాదా? ఇప్పుడు మన అమ్మాయి చదువుకి సంపాదనకి సరితూగే వరుడు కావాలి. మన అమ్మాయి కన్నా తక్కువ చదువు తక్కువ సంపాదన ఉన్నవాడికి కట్టబెడితే వాడు ఆత్మన్యూనతాభావంతో అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో తను బాధపడ్డమేగాక మన అమ్మాయిని కూడా హింస పెడతాడని మన భయం. నిజమే. మరంచేత మన అమ్మాయి కన్నా ఓ డిగ్రీ చదువు ఓ రూపాయి సంపాదన ఎక్కువ ఉన్న వరుడి కోసం వేట మొదలెడుతున్నాం. అలాంటి దేశవాళీ కుర్రాళ్ళు తక్కువ గనక విదేశాల్లో ఉండే స్వదేశీ కుర్రాళ్ళ కోసం ఎగబడుతున్నాం. ఆ మోజులో పడి మోసపోతున్నాం. అలాంటి వాళ్ళు మనలో ఎక్కువ మందే ఉన్నారు కదా. ఇది కొత్త కష్టం కాదా? ఇప్పుడు ఉద్యోగం చేసే ఆడపిల్లల ఆలోచన విధానం మారింది. పూర్వం సినిమాల్లోనూ నాటకాల్లోనూ భార్య మా ఆయనకి మొదటి ఉద్యోగం, మా ఆయనకి ఉద్యోగం మొదటి భార్య, నేను రెండో భార్యని అంటూ ఉండేది. ఇప్పుడు ఉద్యోగం చేసే ఆడపిల్లల పరిస్థితి కూడా అదే. ఉద్యోగమే మొదటి భర్త. పెళ్లి పేరుతో వచ్చే రెండో భర్త కోసం ఉద్యోగం అనే మొదటి భర్తను వదులుకోలేదు కదా. ఇది యువతకి వచ్చిన కొత్త కష్టమే కదా. సశేషం. స్వస్తి.